హాయ్ అండి, వెల్కమ్ టు జిఆర్ వీడియోస్ డిఎంఎం అంటే ధర్మవరం అండి. నా పేరు వచ్చేసి రాజేశ్వరి. ఈరోజు అయితే టమాటా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. టమాటా రోటి పచ్చడికి అయితే ముందుగా మిరపకాయలు అయితే వేయించేసుకుంటున్నాను. మిరపకాయలు అయితే కొంచెం ఫస్ట్ వాటర్ వేసేసి బాగా వేయించుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. మిరపకాయలు బాగా వేయిన తర్వాత ఎర్రగడ్డలు కూడా చిన్నగా తరిగేసుకొని బాగా వేయించుకోవాలండి. మనం ఇంట్లో అయితే డైలీ ఇలా ఏదో ఒకటి రొటీన్గా ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాము. తర్వాత తెల్లవాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ మనం లేవగానే ఏ పని చేయాలో కూడా కొంచెం సేపు టైం పడుతుంది ఆలోచించుకోవడానికి. పిల్లల్ని రెడీ చేయాలి, వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, ఇలా ఎంతో పని ఉంటుంది మనకి ఇంట్లో. అయితే ఎర్రగడ్డలు అయితే వేయించుకుంటున్నాను చూడండి. ఇలా కొంచెం వాటర్ వేసి వేయించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలు వేయించుకుంటున్నాను చూడండి. టమాటాలు కూడా బాగా నీరంతా బాగా ఎగిరిపోయే వరకు బాగా వేయించుకోవాలి. టమాటాల్లో నీరంతా ఎగిరిపోతే మనకు పచ్చివాసన అది పోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలి. మనకు బాగా మగ్గించుకుంటే టమాటా రోటి పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది. టమాటాలు అయితే బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ ఆయిల్ అంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకోవాలి. టమాటాలు అయితే వేగిపోతున్నాయండి. తర్వాత కొంచెం కొత్తిమీర, తెల్లవాయలు అంతా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. కొంచెం గ్యాప్లో అయితే ఇలా కాఫీ తాగేస్తున్నానండి. కాఫీ తాగేసి ఇంకా రోటి పచ్చడి అయితే రెడీ చేసేద్దామండి. చూడండి, ముందుగా అయితే తెల్లవాయలు, కొంచెం సాల్టు, మిరపకాయలు, కొత్తిమీర వేసేసి రోటీలో బాగా దంచేసుకుందాము. చూడండి, పచ్చడి అనేది మనకు టేస్ట్ రావాలంటే ఇలా రోటిలో దంచుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. కొంతమంది ఈ పచ్చడికి అయితే తరువాత తాలింపు అనేది వేస్తారు. తాలింపు వేయకోకుండా కూడా ఇలా ఉత్తదే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ. వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మధ్యలో ఇంకా పిల్లలకి స్నానం చేయించడానికి కోసం నీళ్ళు అయితే హీటర్ వేసేసాను. తర్వాత వచ్చి ఇంకా టమాటాలు అయితే వేసేసి ఇట్లా చట్నీ అనేది రెడీ చేస్తున్నాను. టమాటా అంతా వేసేసి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. మనకు మార్నింగ్ లేవగానే ఎంత పని ఉంటుందో మనకు మాత్రమే తెలుసు. డైలీ మనకి ఇంట్లో చేసేంత పని ఉంటుంది. ఒకరికి ఒకరు తోడుగా ఉండి హెల్ప్ చేస్తే, మనకు సపోర్టివ్గా ఉంటే మనం కూడా పనులు అయితే బాగా చేసుకోగలము. మా అత్త కూడా నాకు పనికి పోతుంది డైలీ. మా అత్త వచ్చేసి నాకు పని లేనప్పుడైతే హెల్ప్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా పాప అండి, ఇక్కడ వచ్చేసి మా బాబు అండి. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకొని ఇప్పుడే వచ్చేసారు. మార్నింగ్ లేచి పాలు తాగేసి ఇద్దరు ఆడుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చేసారనమాట. టైం అయితే 7 అవుతుంది. 8:30కి అంతా పాపను రెడీ చేసేసి స్కూల్కి పంపించాలి. పాపకైతే చపాతీ కూడా రెడీ చేసేసాను. అదైతే ఇంకా వీడియోలో అయితే తీయలేదు, ఎందుకంటే మనకు టైం సరిపోదన్నమాట వీడియో తీయడానికి. చేస్తుంటే మనకి పని అయితే ఉరుతానే ఉంటుంది. చూడండి, టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది. ముద్దలేక కానీ చపాతీలేక అయితే బాగుంటుంది. మా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారు. చూడండి, ఈ వీడియోకి ఒక స్టిల్ ఇవ్వండి అంటే ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. మా పిల్లల్ని అయితే స్కూల్కి కూడా రెడీ చేసేసాను. రెడీ అయిపోయారు ఇద్దరు ఒక స్టిల్ అయితే ఇవ్వండి అంటే ఇలా స్టిల్ ఇస్తున్నారు. లైక్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. మా పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరిపోతారనమాట. వాళ్ళకి బాక్సెస్కి రైస్ చేశాను. అలాగే ముద్ద కూడా చేస్తాను. డైలీ ముద్ద కూడా చేస్తాను నేను. కొంచెం మా మామకు వచ్చి కొంచెం షుగర్ ఉందన్నమాట. ముద్ద అయితే డైలీ చేస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ ముద్ద అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, మీ ఇంట్లో కూడా ముద్ద ఇష్టపడే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన డైలీ రొటీన్ వర్క్ని అయితే షేర్ చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ముద్ద అయితే ఇలా రెడీ అయిపోయింది. రాగి ముద్ద అన్నమాట. ఆ ముద్ద అనేది డైలీ మా మామ కోసం అయితే చేస్తాను.
షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచి ఫుడ్ అనమాట. మా ఆయన అయితే తినేసి ఇంకా చేయి కడిగేసాడు. అప్పుడు నేను చట్నీ బాగుందని చెప్పారు. ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇంకా మనకి సినిమా ఉంటుంది. ఎక్కడెక్కడ అంత పని ఇక్కడే ఉంటుంది. అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లు అంతా కడిగేసుకొని ఇంట్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సోమవారం ఒకటి ఈరోజు బండలంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్వామికి అయితే పూజ పెట్టాలండి. ఇంట్లో దేవుని మూల కడిగేసుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా నేను కూడా బండలంతా క్లీన్ చేసేసుకొని పూజకైతే రెడీ చేసుకోవాలి. ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయి స్నానం చేసేసి పూజ అయితే రెడీ చేసేసుకున్నాం. నేనండి మీ రాజేశ్వరి. ఇంకా పూజ కూడా అయిపోయింది. పూజ అయితే ఇలా పూజ గది చూపిస్తాను చూడండి. కంప్లీట్ ఇదండి మా పూజ గది. పూజ గదిలో సోమవారం కదండి పొద్దు ఆరతి కూడా వచ్చేసి అమ్మవారు అంతా నాగమ్మ స్వామి శివుడు అందరూ ఉన్నారు. చూడండి ఇలా పోతలయ్య స్వామి పూజారి అయితే వచ్చేసి పోతలయ్య స్వామి గంటలు. ఇక్కడ వచ్చేసి పోతలయ్య స్వామి. మా మామ వచ్చేసి ఆదివారం పోతలయ్య స్వామి గుళ్ళో పోతలయ్య స్వామికి అక్కమ్మ గారికి పూజ అయితే చేస్తాడండి. ఇలా ఆదివారము పూజ అయితే పోతలయ్య స్వామికి పూజ పెట్టేస్తారు. మా మామ వచ్చేసి ఇలా డైలీ మనం ఏదో ఒకటి పని చేస్తూనే ఉండాలి. మనకు డైలీ రొటీన్గా ఏదో ఒకటి పని ఉంటుంది. అమ్మయ్య పని అయిపోయింది అనుకునే లోపు బట్టలు అయితే వెయిట్ చేస్తున్నాయి నా కోసము. ఇంకా బట్టలు మడత పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా పాలైతే తోడేంటికి రెడీ చేసేసి పెరుగుతో తోడేసేయాలి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.